అందరికీ నమస్కారం. మేము పదే పదే మీకు చెప్తున్నాం అనుకోవద్దు. ఈ జ్యోతిష శాస్త్రం ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉండాలనేదే మా యొక్క కోరిక. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది శాస్త్రం. ఎందుకు? కారణం ఏంటంటే మీ పిల్లాడు సరిగ్గా చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? మా అబ్బాయి బాగానే చదువుతున్నాడు. కానీ ఎందుకు గుర్తుండట్లేదు? మా అమ్మాయి అందంగానే ఉంది. కానీ వివాహం ఎందుకు జరగట్లేదు? వివాహం జరిగింది. 4 సంవత్సరాలయింది. సంతానం ఎందుకు కలగట్లేదు? ఇటువంటి విషయాల మీద ఒక కోణంలో మనం చూస్తే దొరకదు. జ్యోతిష్యపరంగా చూడాలి. వాస్తు పరంగా చూడాలి. భిన్న అష్టక వర్గు విధానం కూడా చూడాలి. అలాగే ఆ అమ్మాయి ధరిస్తున్న దుస్తుల్ని బట్టి కూడా చూడాలి. ఎన్ని కోణాలుంటాయి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు జ్యోతిష శాస్త్రంపై అవగాహన ఉండాలి అనేదే భావన. చాలా మంది మ్యారేజ్ కంపాటబిలిటీ అంటే గణ పొంతన, వివాహానికి పొంతన. సరే, వివాహానికి పొంతన మనం చేశాం. 18-36 పాయింట్ల లోపు వస్తే సరిపోతుంది. ఇది శాస్త్రం చెప్పింది. శాస్త్రం ఇంతవరకే చెప్పింది. చెప్పిన తర్వాత ఫర్ సపోజ్ ఒక 24 పాయింట్లు వచ్చిందనుకోండి. 24 పాయింట్లు వచ్చింది కదా అని మీరు ఎగిరేసుకుంటూ వెళ్ళిపోయి వివాహం చేసుకురావడానికి కుదరదు. ఈ విషయం మీకు తెలీదు. మీకు ఎవరు చెప్పినా ఏం చెప్తారంటే 18-36 పాయింట్లు లోపు వస్తే మీరు వివాహం చేసేయవచ్చు అంటారు. కానీ చేసిన వాళ్ళు ఎంతమంది విడాకులు తీసుకున్నారు అన్న సంగతి మీకు తెలుసా? తెలీదు. ఫర్ సపోజ్ మన ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రమే తీసుకోండి. పెద్ద పెద్ద హై లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడాను 5,000 కాకపోతే ₹1,00,000 ఇచ్చేసి కూడాను జాతక పరిశీలన చేయించుకునే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల యొక్క జీవితాల్లో 2 వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి? గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? జరగడానికి కారణం ఏంటి? ఇన్ని ఉన్నాయి దాంట్లో. అది ఎవరు చెప్పినా కూడా ఏం చెప్తారంటే 18-36 పాయింట్లు వచ్చింది కాబట్టి పెళ్లి చేసి వచ్చాను. కానీ కింద ఒక క్యాప్షన్ ఒకటి రాసి ఉంది. గమనిక. పొంతలు బాగానే సరిపోయినాయి. కానీ అనుభజ్ఞానుడైన జ్యోతిషుల వారిని సంప్రదించండి. ఇది ఉంటది అక్కడ. కానీ మీరు కిందున్నది గమనిక మీరు చదవరు. 24 పాయింట్లు వచ్చినాయి, 22 పాయింట్లు వచ్చింది కాబట్టి పెళ్లి చేసేద్దామని. దీంట్లో ముఖ్యమైనది పాయింట్. సంతోషం వేరు, సుఖం వేరు. సంతోషం వేరు, సుఖం వేరు. కానీ ఇది మీకు తెలియదు. మా అమ్మాయి సంతోషంగా ఉంటుందని. ఏం సంతోషంగా ఉంటది? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్టలు, తిరగడానికి బళ్ళు, పని చేయడానికి పని మనుషులు, వీళ్ళందరూ ఉంటే సంతోషమా? సుఖమా? ఇది ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నా. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కలగాలనే భావంతో మేము ఈ నెల నుండే క్లాసులు మొదలు పెట్టాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ లింకు. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవ్వాలి. ఎందుకంటే నాకు కొంచెం చాదస్తం ఎక్కువ. నలుగురికి ఉపయోగపడని వాడు మనకే ఏం ఉపయోగపడతాడు? జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవాలంటే 4, 8, 12 భావాలు వాళ్ళకి యాక్టివేషన్‌లో ఉండాల. యాక్టివేషన్‌లో ఉండి వాటికి తగ్గట్టు ఆ గ్రహాలు కూడాను మంచి స్థితిగతుల్లో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వాస్తు గాని, జ్యోతిష్యం గాని, న్యూమరాలజీ గాని, హస్త సాముద్రికం గాని, నేమాలజీ గాని ఏదైనా వస్తది. రాకుండా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక మనకి చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు తెలియపరుస్తాను. ముందుగా సురేష్ కస్పా గారు అడుగుతున్న ప్రశ్న. గురుగారు నమస్కారం. మీకు నా క్వశ్చన్. ఎటువంటి పని లేకుండా ఉండే గ్రహానికి, అంటే ఎటువంటి పని లేకుండా ఉండే గ్రహం ఏది? కారణం తెలియజేయండి. అలాగే జ్యోతిష్యం శాస్త్రంలో ఏ గ్రహము కారణంగా ఏ గ్రహము యొక్క కారణంగా, అంటే ఆ గ్రహాన్ని యూటిలైజ్ చేసుకుంటే విజయం సిద్ధిస్తది అని అడిగారు. అంటే అసలు ఏ పని లేకుండా ఉండేవాడికి ఒక గ్రహం ఉంటది. రెండోది, ఏ గ్రహం మూలంగా విజయం సిద్ధిస్తది అని అడిగారు. సురేష్ కస్పా గారు, జ్యోతిష్య శాస్త్రంలో పరాశర మహర్షి చెప్పిన విషయాల్లో కొన్ని డీకోడ్ చేసి చూశాను నేను. చాలా మంది, కొంతమంది పని పాట లేకుండా కూర్చొని ఉంటారు, పని చేయరు, మనకెందుకులే, అదిలే ఇదిలే అనేది ఉంటారు. కొంతమంది పని లేకపోతే మనశ్శాంతిగా ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి. మనశ్శాంతిగా ఉండరు. లేచిన కాడి నుంచి పడుకునేదాకా ఒక రోబో లాగా పని చేసుకుంటా వెళ్తారు. అంటే వాళ్ళకి ఒక ప్లానింగు, రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్. ఓకేనా? నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు ఒక పని చెయ్యాలి అంటే ఆరో భావం. ఆరో భావం అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే శత్రువు, రుణము, రోగం కదండి అని అంటారు. కానీ దాంట్లో సేవ అనేది ఉంది, సిన్సియారిటీ అనేది ఉంది, రొటీన్ వర్క్ అనేది ఉంది, కాలానికి అనుగుణంగా నడవాలని ఉంది. ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉంటూ ఈ ఆరవ భావానికి కారకత్వం వహించే గ్రహము శని. శని, ఆ శనిని మనం భయం పెడతాం. అమ్మో శని అనగానే భయపడిపోతాం. శనేశ్వరుడు, రాహు, ఇవి రెండు ఇచ్చే యోగాల్ని ఆపగలిగే శక్తి ఏ గ్రహానికి లేదు. ఏ గ్రహానికి లేదు. అందరు అంటారు గురువుకు ఉంది, లక్ష దోషాలను కూడా హరించే గుణగణాలు గురువుకున్నాయి. కానీ గురువుకి అంత ప్రత్యేకత ఎందుకు ఇచ్చారంటే, న్యాచురల్ జోడియాక్ లో గురువు 9వ స్థానానికి అధిపతి. 9వ స్థానానికి అధిపతి. అందుకని గురువు నైసర్గిక శుభగ్రహం, దేవతా గ్రహం.
కానీ ఈ దేవతా గ్రహము అన్నిటికీ మంచి ఫలితాలు ఇస్తుందా అనే డౌట్ మీకు రాలేదా? చెప్పండి. జూపిటర్, ఈ గురుగ్రహం ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుంటుందో, ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుంటుందో ఆ గ్రహ ఫలితాలు మల్టిప్లికేషన్ చేస్తుంది, దాన్ని పెంచుద్ది. అది డబ్బా పెంచుద్ది, ప్రాపర్టీయా పెంచుద్ది, రోగమా పెంచుద్ది. మళ్ళీ శుభగ్రహం అయితే రోగం పెంచకూడదుగా. ఈ విషయం మీకు చెప్పరు. అష్టమాధిపత్యం గాని, వ్యయాధిపత్యం గాని, లేకపోతే షష్టాధిపత్యం గాని వస్తే ఖచ్చితంగా అది కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. ఇంకా దాంట్లో మార్పులు చేర్పులు లేవు. ఎందుకంటే గురుగ్రహం కూడాను చెడు ఫలితాలు ఇస్తుంది, శని కూడాను చెడు ఫలితాలు ఇస్తుంది. అన్ని గ్రహాలు మంచివే, అన్ని గ్రహాలు చెడ్డవే. మంచి ఎందుకున్నాయి, చెడు ఎందుకున్నాయి అనేది అది మీ యొక్క జీవిత శైలిలో ఉన్న విషయాల్ని బట్టే ఉంటది. మీరు 3, 6, 11 వాడుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఇబ్బందులే. అందరూ అంటారు 11వ భావం లాభభావం, లాభభావం అని. లాభభావం అన్నప్పుడు ఆ పరాశర మహర్షి న్యాచురల్ జోడియాక్ లో 11వ భావం బాధకం అని ఎందుకన్నాడు? అసలు ఆ పరాశర మహర్షి మనసులో ఏముంది, ఏ భావంతో ఆ మాట అన్నారు? మనకు అది కదా కావాల్సింది. జ్యోతిష్య శాస్త్రం పుస్తకాలు పట్టుకుని చదువుకుంటా కూర్చుని ఏంటి నాలాంటోడు ఏదో చెప్పేది విని అది కాదు. ఆ పరాశర మహర్షి యొక్క మనసులో ఉన్న భావన ఏంటి, ఈ భావన ఉందా, ఆ భావన ఉందా అనేది కదా మనకు కావాల్సింది. అందుకనే త్రిషేడ భావాలు అని అంటారు. 3, 6, 11. నేనేం చెప్తానంటే 5 సారీ 1, 5, 9 వాడొద్దు, వాడుకోవద్దు. మీరు వాడుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు బ్రతకాలి కదండి, ఏదో ఒక ఉద్యోగం చేయాలిగా. చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యాలి కాబట్టి 2, 6, 10, 11 ఇవి ఉద్యోగానికి సంబంధించినవి. ఈ ఉద్యోగంలోకి వెళ్ళిన మరుక్షణమే, అపాయింట్మెంట్ తీసుకున్న మరుక్షణమే 4, 8, 12 వాడుకోవాలి. ఎప్పుడైతే మీరు 4, 8, 12 భావాల్ని కనుక మీరు వాడుకుంటారో మీకు రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి, రాకుండా ఎక్కడ పోవు. మీకు రావాల్సిన ప్రమోషన్స్ వస్తాయి, ఎక్కడికి పోవు. ఏ మాత్రం 4, 8, 12 భావాలు వాడుకున్న వాళ్ళు ప్రభుత్వం ద్వారాగా హింసింపబడడం, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, యాంటీ కరప్షన్ వాళ్ళు పట్టుకుంటాం, జైలు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి అన్నీ రాకుండా వాడుకోవాలి. ఓకేనా? అయితే 6వ భావం కనుక పాడైపోతే పాడైపోతే ఖచ్చితంగా అతగాడు ఏ పని పాట లేకుండా కూర్చుని ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ గ్రహం మూలంగా అభివృద్ధి చెందుతారు అని అన్నారు. మీరు లగ్నం చెప్పలా, కానీ నేను చాలా మందికి రెమెడీస్ చెప్పాను, వాళ్ళు ఫాలో అవుతున్నారు. దేవుడి దయ వల్ల వాళ్ళు కూడాను మేము మొదలు పెట్టిన కాడి నుండి బాగానే ఉంది. నేను చెప్పడం ఏంటండి, అంటే నేను చెప్పడం వల్ల అయిందా? కాదు. ఆ మహనీయ మహర్షి బృందం మనకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు, ఒక ప్రామాణికం ఇచ్చారు. అవి తెలుసుకున్నాను, నేను మీకు చెప్తున్నాను, అంతే, వేరేదేం లేదు. కాబట్టి ఇక్కడ మీరు లగ్నం ఇవ్వలేదు కాబట్టి కేతుని వాడుకోండి.
కేతు గ్రహం. ఈ కేతు గ్రహం ఏంటయ్యా అంటే 9వ భావానికి 12వ భావానికి ఆధిపత్యం వహించే గ్రహం. ఎటువంటి కష్టమైనా సరే మరణాన్ని కూడా ఆపగలిగే శక్తి అది. దానికి మార్పులు చేర్పులు లేవు. అదేంటయ్యా అంటే పేదవాడికి భోజనం పెట్టాలి, సాధువులకి భోజనం పెట్టాలి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, వాళ్ళందరికీ భోజనం పెట్టుకోవాలి. అలాగే అమావాస్య రోజున ఇద్దరికి మీరు తింటున్న ఆహారం ఏదైతే అది పేదవాడికి పెట్టండి. ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇదేంటండి మేము తినే ఆహారం, మేము బిర్యానీలు తింటాం, రెస్టారెంట్లకు వెళ్తాం, మేము 100 రూపాయల కిలో బియ్యం తింటాం, మళ్ళీ పేదోడికి ఇది పెట్టమంటే ఎలాగా? పేదోడికి ఏదో ఒకటి పెట్టచ్చుగా. మీరు పెట్టారనుకోండి దానికి తగ్గట్టు దరిద్రం కూడాను అలాగే వచ్చేస్తుంది. పాడైపోయినాయి, మీరు తినలేనివి అంటే పాడైపోయింది అంటే ఈ రోజు తినాల్సింది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం, రేపు పొద్దున్న తిందాంలే అని అది తీసుకుని సరిగా వాసన వస్తుందని తీసుకెళ్లి పేదోడికి వేసారనుకోండి, మీరు తినలేనిది పేదవాడు ఎలా తింటాడు? తినలేడుగా. అందుకనే నేను చెప్పేది, మీ మనస్తత్వమే మీ పతనానికి దారి, మీ మనస్తత్వమే మీ అభివృద్ధికి దారి. ఓకేనా సార్? కాబట్టి మీరు పేదవాళ్ళని ఒక కంట కనిపెట్టుకుని ముందుకు సాగితే ఏదైనా అభివృద్ధి అవుతుంది. మనం మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి చెప్తే అది బయట విన్నవాడికి బాగానే ఉంటది, చెప్పినోడికి బాగానే ఉంటది. కానీ మీ మనస్తత్వం ఎదుటివాడికి తెలియదుగా. ఏ దృష్టితో చెబుతున్నాడో మీకు తెలియదుగా. కానీ భగవంతుడికి తెలుసు ఈయన యొక్క ఇంటెన్సిటీ ఇది, కాబట్టి ఈయనకి మనం పనిష్మెంట్ ఇవ్వచ్చని. మనిషి మనిషికి కొడితే గంట 2 గంటలు, రోజు 2 రోజులు, ఒక వారం 10 రోజులు, ఒక సంవత్సరం ఇబ్బంది కలుగుద్ది. కానీ భగవంతుడు కొడితే మంచం మీద నుంచి లేగం, ఇంకా డైరెక్ట్ పోవడమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ మీరు మీ యొక్క ఇంటెన్సిటీ, మీ యొక్క మనస్తత్వం త్రికరణ శుద్ధిగా పెట్టుకుని చేసే పని ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. దీనికి గుడికి వెళ్ళిపోయి దండం పెట్టేయండి, లేకపోతే మసీదుకి వెళ్ళిపోయి నమాజ్ చదివేయండి, లేకపోతే చర్చికి వెళ్ళిపోండి అని నేను చెప్పను. ఎందుకంటే మీ మనస్తత్వం కనుక బాగుంటే ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనే దృక్పాదం కనుక ఉంటే ఖచ్చితంగా సక్సెస్ రేట్ పెరుగుద్ది. అంతేగాని నాకు రాని ఉద్యోగం రాని ఇనప చిగురేసి ఉడిచేద్దాం, మొత్తం సంపాదించేద్దాం, నాకు ఇబ్బంది పెట్టారు ఈ సమాజం అని అంటే మాత్రం రేపు పొద్దున్న మీకు ఈ సమాజం సహాయ సహకారాలు కాదు, ప్రకృతి ప్రకృతే మిమ్మల్ని సహాయానికి రాకుండా చేసేస్తారు. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. రెడ్డియాకాంత్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్, రాహు మహాదశ జరిగిపోయింది, రాహు నక్షత్రం మీద గురువు, బుధుడు, శని ఉన్నాడు, ఇంకా రాహు ప్రభావం ఎంత వరకి ఉంటుంది జాతకుడిపై? రెడ్డియాకాంత్ గారు మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పెట్టుంటే నేను చెప్పేసేవాడిని. ఒకటి. రెండోది, రాహు అనగానే నెంబర్ 1 అన్ఎథికల్ యాక్టివిటీస్, ఇంటెలిజెన్స్, అబ్జర్వేషన్, భయం, ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటి నుండి మీరు బయటికి రావాలంటే ఫస్ట్ ప్రతి విషయాన్ని మీరు భూతద్దం పెట్టి చూడకూడదు. ఓకేనా? భూతద్దం పెట్టి చూడకూడదు. ఇక శని రాహు మిత్రులు
బుధుడు రాహు మిత్రులు. గురువు రాహు వాళ్ళిద్దరు మిత్రులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే తర్కవాదంలో దిగొద్దు. నెంబర్ 1. గురు రాహుల కలయిక, గురు వెళ్ళి రాహు నక్షత్రంలో గాని, రాహు వెళ్ళి గురువు నక్షత్రంలో గాని, లేకపోతే గురువు కుంభరాశిలో గాని, రాహు మీనరాశి ధనుసు రాశిలో గాని సంచరించే సమయంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తర్కవాదంలో ఉంటారు. వాళ్ళకు ఒక్కసారి సైంటిఫికల్లీ ప్రూవ్ అయితేనే వాళ్ళు ముందుకు సాగుతారు. లేకపోతే తర్కవాదనే. వాళ్ళకి విపరీతమైన డబ్బొస్తది. డబ్బు విపరీతంగా వస్తది. కానీ ధనం మూలం ఇదం జగత్. దీన్ని నమ్ముతారు. దీన్ని నమ్ముతారు. ఇది నమ్మాలి. ఎందుకు నమ్మాలి? కారణం ఏంటి? అంటే పూర్తిగా పతనం అవ్వాలి. దీన్ని నమ్ముతారు. పూర్తిగా పతనం అవ్వాలి. పతనం అయితే గాని అర్థం కాదు. పతనం అయిన తర్వాత ఇంకేముంటది నా బొంద? ఏమీ ఉండదు. అడుక్కు తినటమే. ఎందుకని ఇలా జరుగుతుంది? ఇలా ఎందుకని? అంటే గతంలో మా దగ్గర ఒక క్లయింట్ ఒక్క రోజులో 1,50,00,000 పోగొట్టేశాడు ఆట ఆడి. ఎందుకని? కారణం ఏంటంటే రాహువే. రాహువే. మళ్ళీ ఒక్క రోజులో రూ. 1,00,00,000 సంపాదించగలడా? ఆలోచించండి. సంపాదిచ్చే ప్రక్రియ ఎక్కువ రోజులుంటది. ఖర్చు పెట్టే ప్రక్రియ చాలా తక్కువ టైం ఉంటది. అలా 1,50,00,000 పోయినియి. మనం ఏం చేద్దాం? రాహు యాక్టివేషన్ అది. మీకు డబ్బు ఇస్తాడు. విపరీతంగా ఇస్తాడు డబ్బు. ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా వాడుతున్నారు? ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? మీ కుటుంబీకులకి ఇస్తున్నారా? ఓకే. ఎక్స్‌క్యూజ్. పేదవాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నారా? ఓకే. ఎక్స్‌క్యూజ్. అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, అనాథ పిల్లలు, పేదవాళ్ళు బట్టలేనోళ్ళకి బట్టలు, భోజనం లేనోళ్ళకి భోజనం. అంటే సదుపాయాలు లేని వాళ్ళకి మీరు గనక డబ్బు ఖర్చు పెడితే, 1,00,00,000 ఖర్చు పెడితే 10,00,00,000 ఇస్తాడు. ఇవ్వకుండా ఉండడు. ఎందుకు? కారణం ఏంటంటే, ఈ ఖర్చు పెట్టేవాడి యొక్క ఇంటెన్సిటీలో ఉండేది కేతు. కేతు ఉంటాడు. అలాగే 8వ భావానికి కారకత్వం వహించేది 2 గ్రహాలు. చాలా మంది ఏమంటారంటే కుజుడు, కేతు అంటారు. న్యాచురల్ జోడియాక్‌లో కరెక్టే. కానీ కుజుడు ఎందుకన్నారు? కేతు ఎందుకన్నారు? ఇది మనకు కావాల్సింది. 11వ భావానికి శని, రాహువు 2 గ్రహాలు ఇస్తాయి. మీరు ఎప్పుడైతే లాభం పొందాలనుకుంటున్నారో అంటే మీరు ఎప్పుడైతే లాభం పొందాలనుకుంటారో అది బాండేజ్. నాది, నాది, నాది. ఇది ఒప్పుకోడు కేతు. లెట్ గో. సాక్రిఫై. నువ్వు ఎంత ఇస్తే నీదవుద్ది అనేది కేతు తెలుస్తాడు. అందుకనే 8వ భావం నేను చెప్పాను కదా! మోక్ష త్రికోణాల్లో 4, 8, 12 ఖచ్చితంగా మీరు వాడుకోవాలి. వాడుకుంటే డబ్బులొస్తాయి. అదే రాహు డబ్బులిస్తాడన్నారు గురుగారు కరెక్టేననగానే మీరు మంచి పనులు చేశారు. దాదాపు ఒక 10,00,00,000, 20,00,00,000 వచ్చినియి. బాగా సంపాదించుకున్నారు. తప్పేమీ లేదు. కానీ అయి నిలబెట్టుకోవాలంటే ముందు చెప్పిన పనులు చేయాలి. అవి పూర్తిగా ప్లాట్‌ఫార్మ్ అయిపోవాలి అనుకోండి. తాగండి. డ్రగ్స్ తీసుకోండి. ఆడవాళ్ళతో సంభోగాలు చేయండి. ఇంకా మీకంటే గొప్పవాడు లేనట్టుగా మెటీరియలిస్టిక్‌గా ఉండండి. గంజాయి, హెరాయిన్, కోకెన్, సారాయి అన్ని అన్‌ఎథికల్ యాక్టివిటీస్ కనుక మీరు చేస్తే కనీసం మీరు నిలబడడానికి స్థలం కూడా ఉండదు.
స్థలమే కాదు, కాటికి కూడా ఎవడు తీసుకెళ్ళడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ రాహు. చాలా మంది ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు రాహు గ్రహాన్ని వాడుకుంటున్నారు. ముఖ్యంగా రాహు గ్రహాన్ని. నేను ఈ బట్టలు వేసుకుంటే అందరికీ బా అనిపిస్తుంది, నేను ఇలాగుంటే అందరికీ ఆహా అనిపిస్తుంది. అంటే ఈ ఆడపిల్లలు ఎలా బతుకుతున్నారంటే ఎదుటి వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలని బతుకుతున్నారు. అంతేగాని నేనేంటి, నా తల్లిదండ్రులు ఎవరు, నా పిల్లలేంటి, నా అత్తమామ ఏంటి, ఏమన్నా అంటే ఏంటి, కల్చర్. లోకంలో ఇలా జరుగుతుంది. దీన్ని పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు. మనకి పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, పులిని చూసి వ- నక్క పులిని చూసి నక్క వాతల పెట్టుకుంది అంట. కానీ ధనుర్వాతం వచ్చి చచ్చితే ఎవరు, పులి నక్క? దీంట్లో ఆడపిల్లలు 100కి 90% ఫాలో అవుతున్నారు. మంచిది, చాలా మంచిది. అలాగ ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే ఎదుటోళ్ళకి అర్థమయ్యి బుద్ధి తెచ్చుకుంటారు, లేకపోతే తెచ్చుకోరు. రాహుని ఆడపిల్లలు ఎంత కాలం వాడతారో అంతకాలం పతనం అవుతానే ఉంటారు. ఇక మగపిల్లల సంగతి ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళు కూడాను ఇక పెళ్లి చేసుకున్నాం తప్పదురా బాబు, ఈ కర్మ ఏ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో భార్యగా వచ్చిందని బాధపడేవాళ్ళు 100కి 95 మంది ఉన్నారు. ఎందుకంటే నేను జాతకాలు చూస్తున్నాను కాబట్టి, వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు కాబట్టి. అంటే ఏంటి, గ్రహాల్ని వాడుకునే విధానంలో డబ్బు రాగానే రాహుని యాక్టివేషన్ చేస్తున్నారు కానీ కేతుని యాక్టివేషన్ చేయట్లా. చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకేనా? ఇది వివాహ పొందంలో కూడాను ముఖ్యమైన ఘట్టం. రాహు యాక్టివేషన్ లో ఉంటుందా, కేతు యాక్టివేషన్ లో ఉంటుందా ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి? తీరా చేతులు కాలిపోయిన తర్వాత చాలా మంది నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే, అయ్యా మా అమ్మాయి చాలా మంచిది, చాలా మంచిది, మా అమ్మాయి చాలా మంచిది, చాలా బుద్ధిమంతురాలు. అంటే విషయం చెప్తానండి, కాకి పిల్ల కాకికే ముద్దు, నాకు అస్సలు ముద్దు కాదు. నాకు అస్సలు ముద్దే కాదు. నాకు 2 పిల్లలు, వాళ్ళ తాట తీసేసాను పట్టుకుని. అడుగు బయట పెడుతుందంటే ఆడపిల్ల ప్రతిదీ నా లొకేషన్ లో, నా టవర్ లొకేషన్ లోనే ఉండాలి. దాంట్లో అంటారు చూసారా, వైఫై సరౌండింగ్ లో, నా నెట్వర్క్ లో ఉండాలి. అలాగని ఆడపిల్లైనా కాదు, మగపిల్లాడు కూడాను. ఏమో, నా కొడుకు మూలంగా నా కూతురు మూలంగా ఎదుటి వ్యక్తి జీవితం పాడవుతుందేమో అనే భయం. ఆ భయం ఇప్పుడు తల్లిదండ్రుల్లో లేదు. మా అమ్మాయి ఎలా నడిస్తే మీకెందుకు, మా అమ్మాయి ఏం తొడుక్కుంటే మీకెందుకు, మా అబ్బాయి బండి ఇలా తోలితే మీకెందుకు, మా అబ్బాయి ఇలాగ అలవాట్లు పడితే మీకెందుకు అని పిల్లలకి సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల జీవితం మొత్తం పతనం అయిపోయి ఉంటుందో చూసుకోండి. చూసుకోండి. గతంలో, పూర్వంలో తల్లిదండ్రుల నుండి మాటలు, 2 మాటలు వచ్చాయి. వద్దు, చెయ్యి. వద్దు అంటే అర్థం ఏంటి, చెయ్యమంటే అర్థం ఏంటి, ఇలా నడిచింది. కాబట్టి ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వలేదు కాబట్టి ఒకసారి చూసి చెప్పేవాడిని. ఇక్కడ రాహువు, శని, గురులు, అంటే శని, బుధ, గురులు రాహు నక్షత్రంలో ఉండి రాహువే ఫలితం ఇస్తుంది. రాహు అతిక్రమించి ఇస్తుంది. అన్కన్వెన్షనల్ వెల్త్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా పాటించుకోవాలి. కాబట్టి మీరు వాడుకోవాల్సింది ఏంటంటే ధర్మబుద్ధితో ఉండాల. ఎదుటోడికి కుచ్చు టోపీ పెడితే భగవంతుడు మనకు కుచ్చు టోపీ పెడతాడు.
తర్వాత శని రాహుల కాంబినేషన్. కాబట్టి ఎక్కువగా మీరు రొటీన్ వర్క్, ఈ రొటీన్ వర్క్ లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయితే చాలు, సూపర్ గా ఉంటది. ఏ మాత్రం మీ మైండ్ లో కొంచెం డిఫెక్ట్ వచ్చినా కూడాను మీకు శని రాహుల టైంలో మాత్రం ఖచ్చితంగా దెబ్బడిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఉపేంద్ర సూరంపుడి వారు అడుగుతున్న ప్రశ్న: నమస్తే సార్, బాబు పేరు తరుణ్, డేట్ ఆఫ్ బర్త్ 2014లో పుట్టారట. 2014 4వ నెల 16వ తారీఖు. 2014 4వ నెల 16వ తారీఖు. మార్నింగ్ 7:37. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, తరుణ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, కాకినాడలో పుట్టాడు, చదువు ఎలా ఉంటుంది, ఫుడ్ కూడాను తినడం లేదు, ఫుడ్ తినట్లేదు, కోపంగా ఉంది, దీనికి ఏమైనా రెమెడీ, ఏమైనా పరిహారాలు ఏమైనా ఉంటే తెలియపరచండి అన్నారు. చాలా సంతోషం. ఇక్కడ మీరు చేసుకోవలసిన పని ఒకటి ఉందండి. ఏమిటా పని అని చూస్తే, భోజనానికి కారకుడు చంద్రుడు. ఈ చంద్రుడు ఈ లగ్నానికి బాధకాధిపతి మరియు రాహుతో సంబంధం పెట్టుకుని 7లో కూర్చున్నారు. రెండోది, 6వ భావంలో 1, 6 అధిపతి, 1, 8కి అధిపతి అయిన కుజుడు 6వ భావంలో కూర్చున్నారు. ఓకేనా? ఈ లగ్నానికి యోగకారక గ్రహం గురువు త్రిషేడ భావంలో పడిపోయింది, 3వ భావంలో పడిపోయింది. అలాగే ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు చాలా బలంగా లాభ భావంలో ఉన్నాడు. ఫస్ట్ పంచమాధిపతి లగ్నంలో ఉన్నారు, కేతువుతో సంబంధం. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ పిల్లాడికి కొట్టొద్దు, తిట్టొద్దు, ఏమీ చేయొద్దు, గమ్మును కూర్చోండి. నెంబర్ 1. నెంబర్ 2, నా కొడుకు ఏమైపోతాడు, నా కొడుకు మంచి పొజిషన్లో ఉండాలి, నా కొడుకు అని ఎంత ప్రేమ పెట్టుకుంటారో మీ పిల్లాడు ఇప్పుడు ఎలాగున్నాడో అలాగే ఉంటాడు. ఇంక వేరే మార్పే ఉండదు. ఎప్పుడైతే వాడిని వదిలేయండి, వాడిని మీరు ఎంతైతే మనస్ఫూర్తిగా మీరు వదిలేస్తారో, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాడి యొక్క గోల్. కొట్టొద్దు, తిట్టొద్దు. చదవలసిన అవసరం ఏంటి? ఈ పిల్లాడి జాతకంలో చదవలసిన అవసరమే లేదు, అవసరం లేదు. ఇదేంటంటే ఇలా చెప్తాడు ఈయన, ఇంకేమైనా చేదస్తమా ఏంటి? చదవకపోతే ఎలాగాని గత వీడియోలో చెప్పాను నేను. ఒక అమ్మాయి సిఏ చదవమని చెప్పాను, పుస్తకం పట్టుకోవద్దని చెప్పాను, పట్టుకోవాల్సిన సమయంలో అటు ఇటు తిరుగుతా చదవమ్మా అన్నాను. ఇప్పుడు అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్. కొన్ని గ్రహాలు చదవమంటాయి, కొన్ని గ్రహాలు చూడమంటాయి, కొన్ని గ్రహాలు వినమంటాయి. ఇన్ని ఉంటాయి దాంట్లో, అది చెప్పరు మీకు. మీ పిల్లాడికి చదవలసిన అవసరం లేదు, వింటే సరిపోతుంది. వింటేనే 100 మార్కులు వచ్చినాయి అంటే చదివితే ఎన్ని మార్కులు వస్తాయి?
అనేది ఉంటుంది. కోడింగ్ దాంట్లో బాగా వస్తాడు. డాక్టర్ అయితే చాలా బాగా పనిచేస్తాడు. మీ యొక్క హస్తవాస్యం చాలా బాగుంది. మీ వంశ పారంపర్యంలో జ్యోతిష్యులు గాని, డాక్టర్స్ గాని ఉన్నారు. అలాగే ఆయుర్వేదిక్ గాని, వనమూలికలు దాంట్లో గాని ఉన్నారు. ఈ 3 కేటగిరీ వాళ్ళు ఒక కేటగిరీ వాళ్ళైతే ఉన్నారు. లేకుండా పోలేదు. ఇక్కడ కుజుడు ఏం చెప్తున్నాడంటే, కుజుడు ఈ కుజగ్రహం అష్టమాధిపతి, లగ్నాధిపతి అయ్యి 6వ భావంలో పడి 7వ భావం 8వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. ఇక్కడ కుజ కేతువుల కాంబినేషన్ అంటారు. కుజ కేతువుల కాంబినేషన్. కుజ కేతువు మరియు రవి కాంబినేషన్ అంటారు దాన్ని. చాలా బాగుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీ పిల్లాడు 3వ స్థానం మరియు 6వ స్థానం అధిపతి అయిన బుధుడు నీచబడిపోయాడు. ఇది వచ్చిన తలకాయ నొప్పి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే వాయువ్య దిశలో బెడ్రూమ్లో పెట్టండి. పెట్టిన తర్వాత డోర్ కటన్ గ్రీన్ కలర్ ఉండాల. గ్రీన్ కలర్ డోర్ కటన్ ఉండాల. అలాగే కుదిరితే డోర్ కటన్ అయితే మనం పెట్టుకోవచ్చు. గ్రీనిష్ తోటలు, బుషెస్, చక్కగా పచ్చగా ఉండే సీనరీస్ ఉంటాయి. అవి తీసుకొచ్చి ఉత్తరం వైపు, ఉత్తర వాయువ్యం వైపు స్టిక్ చేసి వదిలేయండి. మీ పిల్లాడు ఎటు వెళ్ళినా కూడాను గ్రీన్ గా కలర్ అనేది కనపడాలి. గ్రీన్ కలర్ అనేది కనపడాలి. కనబడితే చాలు, సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ బుధ గురుల యొక్క పరివర్తనా యోగం. చదివితేనే జ్ఞానం వస్తుంది. చదివితేనే జ్ఞానం వస్తుంది. కానీ ఆ చదువు కారకుడు వ్యయంలో పడిపోయాడు. అలాగే వ్యయాధిపతి 3లో పడిపోయాడు. అంటే ఈ పిల్లాడికి ఏమంటుందంటే అవి 2 బుధుడు గురువు ఇద్దరు కలిసి ఏం కమ్యూనికేట్ చేస్తున్నారంటే, తను సంచరిస్తూ చదివితే బాగుంటది. చిన్న ప్రయాణాలు చేస్తూ ఉంటే బాగుంటది. ఓకేనా? రెండోది జూపిటర్ ఏం చెప్తున్నాడంటే, ఈ పిల్లవాడు ఇంటి వద్ద ఉండి చదివే కన్నా హాస్టల్లో వేస్తే చదివితే బాగా చదువుతాడు. ఈ పిల్లవాడు ఇంటి వద్ద కన్నా హాస్టల్ వైపు, లేకపోతే మీ యొక్క అక్కో, చెల్లు, తమ్ముడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికాడ పెట్టి చదివించండి. లేదు మా అబ్బాయి అక్కడ ఉంటే పాడైపోతాడంటారా, సాయంత్రం పూట చక్కగా నదీ పరివాహక ప్రాంతం లేదా పార్కు వైపు జస్ట్ అలాగ వాకింగ్ చేపిస్తే చాలు మీ పిల్లాడికి. ఈయనకి వినికిడి మరియు దృష్టి, ఇవి 2 మూలంగా జ్ఞానం పెరుగుతుంది. ఇది ఉంది దాంట్లో. ఎందుకంటే దృష్టి అనగానే 2వ భావం. ఈ 2వ భావాధిపతి లాభంలో కూర్చున్నాడు. ఇబ్బంది ఏం పెట్టట్లా. కోరికలు విపరీతంగా ఉన్నాయి. తను నెంబర్ 1 ప్లేస్మెంట్ లో ఉంటాడు. ఆడుకుంటానంటాడా? వదిలేయండి. అసలు పిల్లాడి గురించి ఫస్ట్ మీరు లెట్ గోగా ఉండండి. చూద్దాం, ఏదో ఒకటి అవుతాడుగా. ఇంజనీరు, డాక్టరు, లేకపోతే వ్యాపారస్తుడు, ఏదో ఒకటి అవుతాడుగా. కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అంతే, ఇంకా 2 క్వశ్చనే లేదు. ఓకేనా? ఇది 17/1/2023 నుంచి మీకు కొంచెం తలకాయ నొప్పిగానే ఉంది. కంగారు పడమాకండి, చాలా బాగుంది అబ్బాయిది. కాబట్టి మీ వంశంలో 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, అబార్షన్ కానీ మీకు జరుగుంటది. కనుక్కోండి. ఒక్కసారి మీకోసం కదా, నా కోసం రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేయించండి. రెండోది, ఈ పిల్లాడికి మనం చిన్న మూకిడి, ఏది మనం
కాల్చిన మూకుడు ఉంటుంది కదా, మూకిడి అంటే మట్టి మూకిడి. ఆ మట్టి మూకిడిలో ఆవాల నూనె ఆవాల నూనె వేసి తన యొక్క ముఖము ఆ ఆవాల నూనె దాంట్లో చూడాలి ఇలాగా. అలాగా 8 సార్లు చేసి ఆ దోష నివారణ చేసుకోండి. ఈ అబ్బాయికి దిష్టి యోగా ఉన్న 8 సార్లు చేసిన తర్వాత ఆ మూకిడిలో ఉన్న ఆయిల్ ఉంది కదా, ఆముదపు నూనె, అది బయట పారేయండి. 8 సార్లు చేయండి. ఆ తర్వాత చూడండి. రాహుకేతుల పూజ చేపించండి. నేను చెప్పింది చేయండి. ఆ తర్వాత మీ పిల్లాడి పొజిషన్ చూడండి. కానీ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు బాగా చదివేయాలి, నా కొడుకు గోల్డ్ మెడలిస్ట్ అయిపోవాలి, నా కొడుకు నంబర్ 1 అయిపోవాలి. ఈ ఆశలు, ఈ తత్వాలు మీ మనసులోంచి ఎప్పుడైతే తీసేస్తారో ఆ పిల్లాడు స్టడీ అయిపోతాడు. అదుంది దాంట్లో. ఎందుకంటే రవి తండ్రి కారక, కేతు ఇంటెన్సిటీ కారక, సంకల్ప కారక. కేతు ఏం చెప్తున్నాడు? మీరు కోరుకుంటే కోరిక ఫలించదు. ఫలించకుండా ఉంటే కోరిక ఫలిస్తది. ఇది ఉంది దాంట్లో జ్యోతిష శాస్త్రంలో. దీని మీద కూడా నేను వర్క్ చేశాను. చాలా మంది భార్యాభర్తలు పోట్లాడుకుని విడిపోదాం అనుకునే వాళ్ళకు కూడాను కఠినమైన విషయాలు చెప్పి విడదీయాలి మనం. విడదీస్తేనే వాళ్ళు అతుక్కుంటారు. ఎందుకంటే అటాచ్‌మెంట్ ఎప్పుడైతే కోరుకుంటారో డిటాచ్‌మెంట్ ఇస్తాడు. ఎప్పుడైతే డిటాచ్‌మెంట్‌గా ఉంటారో అటాచ్‌మెంట్ ఇస్తాడు కేతు. ఆ కేతు లగ్నంలో కూర్చున్నాడు. మీ పిల్లాడు చదవడు. వినికిడి శక్తి ఎక్కువగా ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లాడు పడుకున్నాడని వినట్లేదులే అంటే ఆయన చదివినా, కూర్చుని ఆడుకున్నా ఒక చెవు అనేది మాత్రం ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లో యేసుంటాడు. జాగ్రత్త. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న 2004లో 9వ నెల 10వ తారీఖు. 2004 9వ నెల 10వ తారీఖు. 9వ నెల 10వ తారీఖు. ఉదయం 10 గంటలకి విజయవాడలో పుట్టారు. విజయవాడలో పుట్టాడు. జాబ్, వివాహం ఎలా ఉంటుంది గురువుగారు అని అడిగారు. మా ఊర్లోనే పుట్టాడు. హ్మ్. సూర్యకుమారి గారు ఈ పిల్లాడు పుట్టిన కాడ నుండి పిల్లాడు పుట్టిన కాడ నుండి ఎలాగుంది ఏంటి అని అడుగుతున్నారు. కాలసర్ప దోషంలో జన్మించాడు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, కేతువు నుండి రాహు వరకు, కేతు నుండి రాహు వరకు ఈ లగ్నానికి యోగకారకులందరూ కలిసి కేతువు ఆధీనంలోకి వచ్చేసినాయి. దాంతో పాటు పునర్భూ దోషం ఉంది. దాంతో పాటు కుజ, రవి, బుధ 11వ భావం అంటే ఇది బాధకం. తన కోరికల్ని ఎప్పుడైతే సాక్రిఫై చేస్తాడో అప్పుడు నిలబడతది. నెంబర్ 1. నెంబర్ 2, థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. థర్డ్ ప్రయత్నము, ఎఫర్ట్ ఎక్కడ పెట్టాలి? ఉద్యోగ నిమిత్తం దూర ప్రయాణం. ఇప్పుడు ఇది శ్రీకాకుళం అనుకోండి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్ గనక వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తే ఉద్యోగం ఖాయం. ఖచ్చితంగా వచ్చేస్తది ఉద్యోగం. ఇప్పుడు ఉద్యోగం వచ్చే యోగంలో ఉన్నాడు పిల్లాడు. ఇప్పుడు ఇంటికాడే పొదిగిన కోడిలాగా ఉన్నాడనుకోండి, అది అవ్వదు. అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకని? కారణం ఏంటి? ఇవన్నీ ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ తులా లగ్నం, లగ్నంలో కేతు. కేతు ఏంటి? కోరికలు. ఎంత అటాచ్‌మెంట్‌గా ఆలోచిస్తే అంత డిటాచ్‌మెంట్ ఇస్తాడు. ఎంత పట్టుకుందాం అనుకుంటే అంత పరిగెడతాడాయన.
ఎప్పుడైతే నిలబడి నేనేం చేయను, నేను రాను, నువ్వు వస్తే రా లేకపోతే లేదు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, వస్తే లేకపోతే లేదు, నాకు సంబంధం వచ్చింది, ఈ అమ్మాయ చేసుకుంటే చేసుకుంటా లేకపోతే లేదు, ఎప్పుడైతే దూరంగా ఆలోచిస్తాడో, లెట్‌గోగా ఆలోచిస్తాడో అప్పుడు కలిసొస్తది. తృతీయాధిపతి, షష్టాధిపతి అయిన జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12థ్ యాస్పెక్ట్ అండ్ 4థ్ హౌస్. జూపిటర్ 12వ భావంలో ఉండి 4వ భావాన్ని, అలాగే 6వ భావాన్ని కూడా చూస్తున్నాడు. అలాగే అష్టమ భావాన్ని కూడా చూస్తున్నాడు. చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ 12 నేను గతంలో చెప్పాను నేను. 4, 8, 12 వాడుకుంటేనే ఇతగాడి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? వివాహ విషయంలో కూడాను గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది. కాబట్టి అయిపోయే యోగం ఉంది. వి ఉద్యోగం రావడం, వివాహం జరగడం ఈ సంవత్సరం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా సూచిస్తున్నాయి. ఓకేనా? అయితే ఈయనకి జరుగుతున్న మహాదశ ఏంటి? ఈ మహాదశలు చెప్పకుండా ఎలా చెప్తాడీయన అని మీరు అనుకోవచ్చు. అనుకుంటారు కూడా. అయితే బుధ మహాదశ జరుగుతుంది. బుధ మహాదశలో బుధ భుక్తి జరుగుతుంది. సో బుధుడు, శని, చంద్రులు చాలా చక్కగా 10వ భావంలో ఉన్నారు. కాబట్టి ఏం మాట్లాడుకుంటున్నారు? సారీ, బుధుడు కాదు. శుక్రుడు, శని, చంద్ర వీళ్ళు ముగ్గురు ఒకే ప్లేస్‌మెంట్‌లో ఉండి మాట్లాడుకుంటున్నారు. అలాగే కుజ, రవి, బుధ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఖచ్చితంగా నువ్వు నీ యొక్క జీవిస్తున్న ప్రదేశాన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళి ప్రయత్నం చెయ్యి. ఫస్ట్ అటెంప్ట్‌లో అవ్వదు. సెకండ్ అటెంప్ట్‌లో అయిపోతుంది. నంబర్ 1. నంబర్ 2 అనుభవం పెంచుకో అని అంటున్నాడు. ఎవరు? శాటర్న్. శాటర్న్ ఏం చెప్తున్నాడు? నీకు చదువుకు తగ్గట్టు ఉద్యోగం ఇవ్వను. ముందు ఏదో ఒక ఉద్యోగం ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఒక నెల, 2 నెలలు జీతభత్యాలు తీసుకో. తీసుకుంటే రూపాయి వస్తుంది. రూపాయిని ఏ విధంగా ఎప్పుడు ఖర్చు పెట్టాలి అనేది నీకు ఎక్స్‌పీరియన్స్ కలుస్తది. ఓకేనా? ఒకేసారి నేను రూ. 1,00,000 జీతం ఇచ్చానంటే నువ్వు పాడు చేసేస్తావు, పాడైపోతావు. కాబట్టి ఒక నెల, 2 నెలలు జీతభత్యాలు తీసుకున్న తర్వాతే నీ యొక్క జీవితం మొదలవుతుంది అని శనీశ్వరుడు చెప్తున్నాడు. చెప్తుంటే శుక్రుడు ఊరుకుంటాడా? లగ్నాధిపతి. నో, 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 నో. నాకు ఎట్టి పరిస్థితుల్లో రూ. 1,00,000 జీతమే కావాలంటాడు. ఎందుకు? నాశనం అయిపోవడానికి. మరి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. శని, శుక్రులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ మధ్యలో చంద్రుడొచ్చాడు. చంద్రుడేమంటున్నాడు? ఆహా! మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారా? సరే. వీడి మనసులో ఇలా ఉంది కదా! కాబట్టి నేను ఉద్యోగం ఇవ్వను. అటు ఇటు తిప్పుతాను అని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్స్‌పీరియన్స్ పెరగడం కోసం ఉద్యోగ నిమిత్తం వేరే ఊరెళ్ళి ప్రయత్నం చేసుకోవాలి. చేసుకుంటే ఉద్యోగం వస్తది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి బావుంటుంది. చదువు తగ్గట్టు ఉద్యోగమైనా రాదు. తను కోరుకున్నంత ప్యాకేజ్ కూడా రాకపోవచ్చు. ఇది. అయితే భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు 9వ భావంలో కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఊరుకున్నాడా? లేదు. ద్వితీయాధిపతి సప్తమాధిపతితో సంబంధం పెట్టుకున్నాడు. అలాగే 11వ స్థానాధిపతితో కూడా సంబంధం పెట్టుకున్నాడు. తన యొక్క మనసులో ఉన్న కోరికలు, తన యొక్క డిజైర్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వడం కోసం విపరీతంగా కోరికలు పెట్టుకున్నాడు. ఆ కోరికలను తీసేయమనండి. తీసేస్తే కేతు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు ఉద్యోగం. చాలా బాగుంది. ఇబ్బందేం లేదు. అయితే వివాహ విషయంలో మాత్రం కొంచెం బాగోలేదు. నేను ఫస్ట్ వివాహానికి ముందుకెళ్ళాలన్నా, ఉద్యోగానికి ముందుకెళ్ళాలన్నా రాహు, కేతువుల పూజ చేయించుకురమ్మనండి. చేయించుకొచ్చిన తర్వాత అన్నీ సక్సెస్ అవుతాయి. రెండోది వివాహ విషయంలో 100కి 100% కరెక్ట్‌గా ఉండాలి. ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 వీళ్ళ మనస్తత్వాలు మారిపోతాయి. ఉద్యోగం వస్తది. రూ. 1,00,000 జీతం రాగానే మాకొక 2,00,00,000 అమ్మాయి కావాలి. 10 ఎకరాల పొలం కావాలి. అది కావాలి, ఇది కావాలని ఎప్పుడైతే కోరికలు కోరుకుంటారో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ పతనం. ఇక 2 క్వెషనే లేదు. ఓకేనా? వివాహ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందే. 2 క్వెషనే లేదు. ఇంకోటి కూడా చెప్పేస్తున్నానమ్మా. మళ్ళీ మీరు ప్రశ్న లేకుండా. ఈయన ఎంతైతే ప్రేమిస్తాడో
అంత దూరం అయిపోతారు. అది ఉంది దాంట్లో. కాబట్టి వివాహ విషయంలో చాలా కేర్ఫుల్ తీసుకోండి. తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? మరి మరొక ప్రశ్న. సూర్యకుమారి గారే మళ్ళీ అడుగుతున్నారు. 1989లో పుట్టాడు. 4వ నెల 11వ తారీఖు. 1989 4వ నెల 4వ నెల 11వ తారీఖు. ఓకే. ఉదయం 10:15 కానీ మా సూర్యకుమారి అసలు ఎంత చక్కగా ఇస్తారమ్మా మీరందరూ. అందరూ ప్రతి ఒక్కళ్ళు 10:30 10:45 10:25 మీరు ఇచ్చే సమయం దేనికి పనికిరాదు. మీరిచ్చే సమయం పనికిరాదు. ఎందుకంటే నాకు కావాల్సింది తల్లి గర్భము నుండి శిశువు తొలి శ్వాస తీసుకున్న సమయం. ఇప్పుడు నేను ఈ మాట అన్నాననుకోండి, జ్యోతిష్య శాస్త్రంలో చాలా మంది వచ్చి మీద పడిపోతారు. అరే జననం అనేది తల్లి గర్భములో పిండం ఏర్పడినప్పుడు అని మొదలెడతారు. ఎందుకంటే నాకున్నదే మిడిమిడి జ్ఞానం. ఏంటి? నేను మహాజ్ఞానిని అని అనిపించుకోవటానికి ఏదో ఒకటి తగిలిస్తా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి చెప్పిన వాస్తవం ఇంకొకళ్ళకి నచ్చదు. ఎందుకు? నేను గొప్ప అని చెప్పడానికి. ఇప్పుడు మన దేశం అంతా అలాగే ఉందనుకోండి. నేను గొప్ప అని దేశం మొత్తం దెబ్బతీస్తున్నారు. ఆ సంగతి మీకు తెలీదుగా? చెప్పండి. కాబట్టి మీరు ఇస్తున్న టైమింగ్స్ కరెక్ట్ కాదు. ఆ టైమింగ్‌లో కూడాను గంటన్నర నుండి 2 గంటల లోపు లగ్న ప్రమాణం అనేది ఉంటుంది. వాటికి డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీస్ మూలంగా ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకన్‌లో తొలి శ్వాస తీసుకున్న సమయాన్ని తీసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది ప్రిడిక్షన్. ఓకేనమ్మా? మీరిచ్చిన సమయాన్ని బట్టే నేను యాప్‌లో ఏస్తే మిథున లగ్నం, లగ్నంలో ద్వితీయాధిపతి వచ్చి లగ్నం మీద ఉన్నారు. ఆయన మీద అష్టమ భాగ్యాధిపతి యొక్క శని యొక్క దృష్టి పడుతుంది. సో, ఇది దృష్టి లోపము అని అంటారు. ఏంటంటే తను చూసి తనకు తానే డిసైడ్ అయిపోతాడు. ఈ అమ్మాయి చాలా మంచిదా? కాదా? ఈ అమ్మాయి వద్దులే. ఆ అమ్మాయి వద్దులే. ఆ అమ్మాయి వద్దులే. ఈ అమ్మాయి వద్దులే. లాస్ట్‌కి తన జీవితమే అలా అయిపోతుంది. ఓకేనా? ఈవిడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పుట్టాడు వివాహం చేసుకోనంటున్నాడు. వివాహ యోగం అసలు ఉందా గురుగారు? ఉంటే ఎప్పుడు? అని అడిగారు. అడిగితే అమ్మా ఇక్కడ ఈ పిల్లాడికి కరెక్ట్‌గా మొన్న ఈ సంవత్సరం, ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి కరెక్ట్‌గా 4 సంవత్సరాలు వెనక్కెళ్ళండి. అప్పుడొక సంబంధం వచ్చింది. అప్పుడొక సంబంధం వచ్చింది. కానీ ఆ సంబంధం చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? తెలీదు. ఓకేనా? ఇప్పుడు శనేశ్వరుడు చాలా చక్కగా అవకాశం ఇస్తున్నాడు వివాహానికి. దేవుడి దయ వల్ల వివాహం అయ్యే యోగాలైతే ఉన్నాయి. అయితే వివాహ యోగం అవ్వాలి అంటే అష్టమాధిపతి లగ్నంలో సప్తమ భావంలో కూర్చుని చంద్రుడి మీద దృష్టి పడుతుంది కదా! పునర్భూ దోషం. పునర్భూ దోషం. దగ్గర దాకా వస్తాయి, పోతా ఉంటాయి. దగ్గర దాకా వస్తాయి, పోతా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కూడా దిష్టి యోగాలున్నాయి. ముందు ఈ వీడియోలోనే నేను రెమెడీ చెప్పాను. ఆ రెమెడీ ఫాలో అవ్వండి. ఫాలో అయితే సరిపోతుంది. కుదిరితే ఒకసారి రాహుకేతుల పూజ చేయించండి. అలాగే ప్రతిరోజు గరికెతో ప్రతిరోజు గరికెతో వినాయకుడికి పూజ చేయండి. ఈయన యొక్క డిజైర్స్ ఎక్కువగా ఉన్నాయి గానీ, ఫుల్‌ఫిల్‌మెంట్ అయినా కూడాను ఈయన తిప్పలైతే తప్పవు. అదైతే ఉంది. ఎందుకంటే కేతు నుండి బుధుడు త్రికోణంలో ఉన్నారు. కొంచెం బాగోలేదు. రెండోది తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం సుఖ
పడే యోగం లేదు. ఇది దాంట్లో ఉన్నది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ 2 పనులు చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక రెండవ క్వశ్చన్ ఉపేంద్ర సూరంపుడి గారు అడుగుతున్నారు. మా బాబుది ఆల్రెడీ చెప్పేశాను సార్. అయితే ఇంకొకళ్ళు ఒక ఇద్దరు అయితే నాకు ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి అడుగుతున్నారు. జిఆర్విఎస్ లక్ష్మి గారు, అలాగే మిట్టిపల్లి నందు గారు అడుగుతున్నారు ఆరోగ్యం గురించి. అమ్మా, మీకు ఆరోగ్యం గురించి ఎగ్జాక్ట్లీగా మీకు ఫలితాలు రావాలంటే యాప్ ద్వారాగా చెప్పడం అనేది కుదరదు. ఇది వచ్చేసి కృష్ణమూర్తి గారి పద్ధతి, అంటే కేపీ పద్ధతిలో చెప్పాలి. చెబితే మీకున్న రుగ్మత ఏంటి, ఆ రుగ్మత ఇంగ్లీష్ మందుతోనా, ఆయుర్వేదిక్ తోనా, హోమియోతోనా, దేంతో తగ్గుద్ది అనేది చెప్పడం జరుగుద్ది. ఎలాగో మీరు ఈ ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులైతే ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నా ఫోన్ నెంబర్కే వాట్సాప్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకోండి. ఇన్ డెప్త్ గా చూడవలసిన పాయింట్ అయితే ఉంది. ఎందుకంటే ఆరోగ్యం చెడింది అనగానే మనం ఏదేదో ఆలోచించుకుంటాం. గ్రహ దోషాల మూలంగా అవ్వచ్చు, గృహ దోషాల మూలంగా అవ్వచ్చు, మీరు తీసుకున్న ఆహార పదార్థాల మూలంగా అవ్వచ్చు, లేక మీరు తొడుగుతున్న దుస్తుల యొక్క కలర్ మూలంగా అవ్వచ్చు, ఇంటిలో మీరు వేసుకున్న పెయింట్స్ వేసిన ఆ పెయింటింగ్ కలర్స్ మూలంగా కూడాను అనర్థం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాని యొక్క రిఫ్లెక్ట్ ఆ లైట్ పడి, ఆ లైట్ యొక్క కాంతి ఆ కలర్ మీద పడి, ఆ కలర్ రిఫ్లెక్ట్ అయ్యి మీకు ఇబ్బందిదాయకమైన వాతావరణం చేయొచ్చు. నాకు తెలిసి ఇద్దరికి ఆరోగ్య విషయాలు అడిగారు కాబట్టి దక్షిణ నైరుతిలో బాత్రూమ్ కట్టుండొచ్చు, లేదా ఆగ్నేయంలో బాత్రూమ్ కానీ, లేకపోతే బెడ్రూమ్ కానీ పెట్టుండొచ్చు. కాబట్టి దయచేసి మీరు తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మరొకసారి చెప్తున్నాను, జ్యోతిష్య శాస్త్రం అనేది ఈ భూమండలం ఉన్నంత కాలం శాస్త్ర పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలనేదే మా యొక్క కోరిక. కొంతమంది అడిగారు టైమింగ్స్ ఎలా ఉంటాయండి అని. సాయంత్రం 7 గంటలకి టైమింగ్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మీకు మినిమం 6 మంత్స్, ఒక 6 నెలల కోర్స్ ఇది. లేదు కాదు అంటే మొత్తం కలుపుకుని 1 సంవత్సరం కోర్స్. ఈ 1 సంవత్సరంలో ఓన్లీ జ్యోతిష్యం చెప్తారా అంటే కాదు. జ్యోతిష్యం చెప్పాలి, వాస్తు చెప్పాలి, న్యూమరాలజీ చెప్పాలి, అష్టక వర్గు చెప్పాలి, నేమాలజీ చెప్పాలి. సో ఏంటయ్యా అంటే తక్కువ మందికే తీసుకుంటున్నాను. ఓకే 100 మంది తీసుకుంటే మీరు అడిగే ప్రశ్నలకి టైం దొరకదు. తీసుకుంటే 14 మంది, 23 మంది, 32 మంది. 32 మంది కూడా వేస్టేనండి. ఎక్కువగా ఉన్నా కూడా కాకి గోల ఎక్కువ అయిపోద్ది. కాబట్టి 23 మంది అయితే బెటర్ అనుకున్నాను నేను. ఎందుకంటే 2+3=5. చంద్రుడు ఇటు గురువు వీళ్ళిద్దరి యొక్క సంయోగమే బుధుడు. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయనేది, మంచిగా నేర్చుకున్న వాళ్ళు కూడాను ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.